చేసుకుంటావు. మన ఇంటిలో దేవుని మందిరం ఉండాలి పిల్లారా. ఎస్, ఇంటిలో ఉంది. ఆ దినాల్లో ఇంటిలో దేవుని మందిరం పెట్టుకున్నారు చాలామంది తెలుసా. ఇంట్లోనే ఆరాధన చేశారు, ఇంట్లోనే వాక్యం చదివారు, వాక్యం ప్రకటించారు, రొట్టె విరిచారు, ప్రార్థనలు చేశారు, సహవాసం చేశారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నీ ఇంటిలో నూనె, దేవుని అభిషేకం, ధనము, విలువ గల ధనం. వావ్, దేర్ ఈజ్ ట్రెజర్ టు బి డిజైర్డ్ అండ్ ఆయిల్ ఇన్ ద డ్వెల్లింగ్ ఆఫ్ ద వైస్, బట్ ఎ ఫూలిష్ మ్యాన్ స్పెండెత్ ఇట్ అప్. ప్రోవర్బ్స్ చాప్టర్ 21:20. ఇంకో వాక్యం ఈ విధంగా చెబుతా ఉంది, సామెతలు 24:3-4 వరకు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. సర్వ సంపదలు విలువైనవి, ఉన్నతమైన, శ్రేష్టమైనవి నింపబడతాయి. పానీయాలు, మత్తు పానీయాలతో కూడిన, మద్యంతో కూడినటువంటి బాటిల్స్తోను, సిగరెట్ పెట్టెలతోను, నవల పుస్తకాలతోనూ